రాజమండ్రిలో మెడికో డాక్టర్ ప్రియాంక అకాల మృతికి పీటీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గం సంతాపం తెలియజేసింది. రాజమండ్రి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద పీటీఎస్ఎఫ్ రాష్ట్ర జిల్లా నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ ప్రియాంక అకాల మృతికి నివాళులర్పించారు. రాజమండ్రిలో పీజీ వైద్య విద్యార్థిని కారుతో ఢీకొట్టి కిరాతకంగా తల మీద కారుతో పోనిచ్చి ప్రాణాలు తీసిన ఈ దారుణానికి వడగట్టిన దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పీటీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొల్లాపు వేణు కోరారు. ఈ కార్యక్రమంలో అర్ధాల కుమార్ బాబు, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నక్కా వెంకటరత్నం రాజు, జాయింట్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరి సత్యనారాయణ రాజు, స్టేట్ లీగల్ సెల్ సెక్రటరీ శ్రీమతి చిట్టూరి సంధ్యా చౌదరి, నీలపు వెంకటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. పుణ్యక్షేత్రానికి నిలయమైనటువంటి ఈ రాజమహేంద్రవరంలో ఎంతో శాంతియుతంగా ఉండేటువంటి ప్రజానీకరం మధ్యన ఒక క్రూయాలిటీ మైండ్తో మరి ఎంతో ప్రాముఖ్య రంగమైనటువంటి వైద్య రంగానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ డాక్టర్ చదువుతున్న ఒక మెడికో విద్యార్థిని అత్యంత పాశవికంగా దారుణంగా ఉద్దేశపూర్వకంగా హత్య చేయడం అనేది చాలా అమానుషం. ఇటువంటి చర్యలు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కూడా ఎక్కడా కూడా పునరావృతం కాకూడదు. విద్యార్థి వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే భవిష్యత్ తరాలకి ఒక మంచి భరోసా కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ పీటీఎస్ఎఫ్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నా పేరు కొల్లాపు వేణు, పీటీఎస్ఎఫ్ స్టేట్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. ఈరోజు రాజమహేంద్రవరంలో జరిగినటువంటి మెడికల్ విద్యార్థినిపై యాక్సిడెంటు హత్య అంటే ఈ నెల 3వ తారీఖున జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో దీని మీద అనేక రకాలైనటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుచేతంటే కారు మీద మోటార్ సైకిల్ మీద వెళ్తున్నటువంటి డాక్టర్ ప్రియాంకపై వెనక వెళ్ళి కారుతోటి గుద్ది కింద పడిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి కారు తిప్పి మరి ఆమెని తొక్కించడం అనేది ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందనేది మాత్రం పీటీఎస్ తరఫున మేము భావిస్తున్నాం. పోతే ఇటువంటి అన్నీ జరగడానికి గల కారణం పోతే 3 రోజులు 4 రోజుల దాకా ఈ అమ్మాయిని ఆసుపత్రిలో పెడితే తల్లిదండ్రులు అక్కడ ఉండి ఆ యొక్క కూతురి యొక్క పరిస్థితిని చూసి ఎంతో దిగ్భ్రాంతితో ఉంటే ఒక్క పోలీసు కానీ ఎక్కడైనా దానికి సంబంధించినటువంటి ఈ యొక్క రాజమహేంద్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరూ పట్టించుకోకపోవటం మహా దారుణం అని చెప్పేసి మేము ఖండిస్తున్నాం. ప్రధానమైనటువంటిది ఈ రోజున ఆ అమ్మాయికి ఒక భారీగా పోలీసు వ్యవస్థ అనేక బేరాలతోటి ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి ఒక సాధారణ యాక్సిడెంట్గా చిత్రీకరించాలని చెప్పేసి ఈ పోలీసు వ్యవస్థ చూస్తుందని చెప్పేసి కూడా వినిపిస్తున్నాయి. అంతే కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఈనాడు ఇలాంటివి జరగడానికి గల కారణం న్యాయ వ్యవస్థ, చట్ట వ్యవస్థ ఈ రెండు కూడా ఈ యొక్క సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటం, సరైనటువంటి శిక్షలు వేయకపోవటమే ఇలాంటి తాగుబోతులు, తిరుగుబోతులు వాళ్ళ యొక్క రాజ్యంగా ఏలుతున్నారు అనేది ఖచ్చితంగా మేము భావిస్తున్నాం. కాబట్టి వీళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇవాళ ఈ ర్యాలీకి ప్రధాన కారణం ఈ నెలలో 3వ తారీఖు నాడు మరి సినిమా హాల్లో జరిగినటువంటి యాక్సిడెంట్. అది యాక్సిడెంట్గా చిత్రీకరించడం కాదు, అది యాక్సిడెంట్ కాదు, కావాలనే చేశారు, కావాలనే గుద్దారు. గుద్దిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి బతికుందో లేదో అని ఇంకా బతికే ఉందని చెప్పి మళ్ళీ ఒకసారి కారుతో తొక్కడం జరిగింది. ఇది హత్యగా భావించాలని కోరుతూ మరి దీని మీద తీవ్రమైన చర్య తీసుకోకపోతే రాజమండ్రి కాదు రాజమహేంద్రవరం అని అనుకుంటున్నటువంటి ఈ కళల కానాచిని మరి ఒక రకమైన రాక్షస నగరంగా చిత్రీకరించి ఇక నుంచి ఎవరైనా చదువుకోవడానికి వద్దాం అనుకున్నా సరే భయభ్రాంతికి గురవుతున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. రాజమహేంద్రవరంలో ఈ నెల 3వ తారీఖున జరిగినటువంటి ప్రియాంక హత్య కేసులో జరుగుతున్నటువంటి అంశంపై
ఈ రోజున అనేక మంది భయభ్రాంతులకు గురవుతున్నారనే విషయాన్ని తెలియజేస్తూ మరి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఒకసారి గుద్దిన తర్వాత మళ్ళీ రెండోసారి గుద్దిన తర్వాత మూడోసారి కూడా తల మీద ఎక్కించి అతి దారుణంగా హత్య చేసినటువంటి వారికి భయభ్రాంతులు లేకుండా ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా సమాజంలో స్వేచ్ఛగా ఉండాలంటే ఇలాంటి వ్యక్తులకు కఠినమైనటువంటి శిక్షలు విధించాలని మేము ఈ రోజున ఈ యొక్క పీడిఎస్ తరపున రెల్లి కులాల సంక్షేమ సంఘం తరపున కూడా తీవ్రమైనటువంటి దీని మీద డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఇలాంటి నిందితుల్ని కఠినంగా శిక్షించినప్పుడే సమాజంలో అందరికీ స్వేచ్ఛ ఉంటుందని, భయభ్రాంతులు కూడా గురి కాకుండా ఉంటారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. చాలా దారుణం, మానవీయత. ఎందుకంటే మాలు యాజమాన్యం కూడా తప్పుదే ఉంది. అక్కడ పైనుంచి వాళ్ళు తాగేసి వచ్చాడు, కిందకి దిగేటప్పుడే వాళ్ళు పట్టుకోవాలి. అలా పడితే కింద నుంచి వెళ్తుంటే ఆ పిల్లని గుద్దేసేదాకా కూడా వెనకన ఆ డాక్టర్స్ ఇద్దరిని కూడా హత్య చేయడం చాలా పొరపాటు. దీనికి మాల యాజమాన్యం కూడా తప్పకుండా మూల్యం చెల్లించాలి. ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఇంతటి అమానుషిక చర్యలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఎక్కడా కూడా ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూడాలని మేము కోరుకుంటూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం.